పథకం వచ్చిన తర్వాత ఎలా ఉంది ఫ్రీ బస్ వచ్చిన తర్వాత చాలా వరకు ఆటో డ్రైవర్ మా పరిస్థితి చాలా బాగాలేదండి. దానివల్ల ఫ్రీ బస్ వల్ల ఏంటంటే దానివల్ల ఆటో డ్రైవర్ రోజుకి 500 రూపాయలు కూడా కస్టమర్ చేయవలసింది ఈ రోజుల్లోనే. దాంతో డీజిల్ 300 రూపాయలు రెంట్ 250 రూపాయలు రెంట్ కట్టబడికి నెలకి ఈఎంఐ కట్టలేకపోతున్నామండి. దానివల్ల ఇబ్బంది చాలా పడుతున్నాము. ఫ్రీ బస్సు ఉందని మేము చాలా స్టీల్కి ఇబ్బంది కష్టపడతాం. మాలాంటి ఒక కుటుంబాలు చాలా రోడ్డున పడతాయి. దానికోసం మేము ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఫ్రీ బస్సు వల్ల మీ వల్ల చాలా వరకు ఉంటే తీస్తే మంచిది. ఎందుకంటే దానివల్ల మేము బ్రతుకుతాం. లేదంటే మా ఆదాయం 15,000 రూపాయలు మీరు ఎలాగేస్తున్నారు. ప్రతి సంవత్సరం మా 15,000 రూపాయలు తప్పనిసరిగా మీరు వేయాలి. ఇంక 25,000 డిమాండ్ చేస్తాం. దానికోసం ధర్నా కూడా చేస్తామని డ్రైవర్లు అందరూ కోరుకుంటున్నారు. ఇట్లు ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు? అప్పుడు ఎలా ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది డబ్బులు? ఇప్పుడు ఫ్రీ శక్తి పథకం ఇప్పుడు రోజుకైతే 800 రూపాయలు చేసేవాళ్ళం అండి. ఈ రోజు 400 రూపాయలు 300 రూపాయలు మాత్రమే ఇంటికి తీసుకెళ్తున్నామండి. దానికోసం మీరు కమిటీ చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరు హామీ ఇచ్చారు, చాలా వరకు హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ని మేము ఆదుకుంటామని. ఆ రోజు 15,000 రూపాయలు వేస్తున్నారు. సంవత్సరం అయింది, 15,000 మాత్రం ఒకసారి మాత్రం వేశారు. ఇంక రెండోసారి మాకు వేయలేదు. దాని ఇన్సూరెన్స్ ఛార్జ్ కూడా మేము నెలకి సంవత్సరం 10,000 రూపాయలు మేము కట్టవలసి వస్తుంది. సంవత్సరం తర్వాత మీరు ఇచ్చిన 15,000 రూపాయలు 10,000 రూపాయలు ఇన్సూరెన్స్కి దానికి పోతున్నాయి. మిగిలింది మాకు 5,000 రూపాయలు మాత్రమే సంవత్సరం మొత్తానికి. దానివల్ల మేము రోజుకి బండి ట్రిప్పుల్లో చూసుకోవాలి, వ్యాట్ చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి కాబట్టి, డీజిల్కి ఇంజిన్ చూసుకోవాలి కాబట్టి దానికోసం మీరు గుర్తుంచుకోమని చంద్రబాబు నాయుడు మరొకసారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.